శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధనస్సు రాశి వారి గురించి ఇంతవరకు ఎవరూ కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఓపిక్గా వినటం వలన అసలు మీ గురించి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చి నిజాలేంటనేది అన్నీ కూడా చక్కగా మీకు అర్థమవుతాయి. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే నాణానికి ఒక కోణం వైపే చూపిస్తూ ఉంటారు, ఒకవైపు మాత్రమే చెబుతూ ఉంటారు. కానీ ఇంకొక కోణం కూడా ఉంటుంది, అది ఎవ్వరూ కూడా చూపించరు, చెప్పటానికి ఇష్టపడరు. కానీ ధనస్సు రాశి వారి గురించి అలాంటి ఇంకొక సైట్ కూడా వేరే రకంగా ఉంది. అవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో వివరించబడతాయి. కాబట్టి దానివల్ల మీ జీవితానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుంది. ఎందుకంటే నిజానిజాలనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ జీవితానికి ఉపయోగపడి మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. లేకపోతే కొన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశాలనేవి ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుస్సు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతిగా గురుడున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరి రాశికి అధిపతి గురువు కాబట్టి గురుడంటే గురుడు బలం యొక్క బలం అనేది వీరి రాశిపరంగా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ ధనస్సు రాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అనంటే అది కూడా ఒక అదృష్టం ఉండాలి. ఏ మనిషికైనా సరే, ఏ రాశికైనా సరే, ఒక ధనుసు రాశికే కాదండి, ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. గురుబలం లేని వారికే ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ధనస్సు రాశి వారు గురుబలం అనేది ఉండటం వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టే వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరు ఎదురు చూశారు. చిన్న వయసు నుంచి కూడా ప్రతి కష్టము కూడా వీరు పడ్డారు. పడి లేచినటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశి వారు అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టి వీరు పడ్డ బాధలకి, వీరు ఏడ్చినటువంటి ఏడుపుకు, వీరు అనుభవించినటువంటి మనోవేదనకు వీరసలు అంటే చిన్న వయసు నుంచి కూడా ఆడి పాడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా వారి వయసుకు తగ్గ బాధలు వీరు చాలా అనుభవించారండి. ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేకావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందకావచ్చు. ఇలా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య, మనసుల మధ్య వీరు నలిగి పెరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఇంత జరిగినా కూడా ఇవాల్టి రోజున ఈ మాత్రమైనా నిలబడ్డారు అనంటే వీరి జాతకపరంగా ఆ గురుబలం అనేది ఉండటం వలనే. ఎన్ని సమస్యలొచ్చినా కూడా వీరిని ఏమీ చేయలేకపోయినా అని చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటి పాయింట్. అలాగే ధనస్సు రాశి వారిలో రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ధనస్సు రాశి వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, మంచి రూపం కలిగి ఉంటారు. వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే. అంటే కనురెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతం. ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారు. పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు. పొడవైనటువంటి జుట్టుతో ఒత్తుగా ఉండి చూడ్డానికి చక్కగా బాగుంటారు. అలాగే పురుషులు కూడా ఈ ధనుసు రాశి వారు చాలా చక్కగా ఉంటారు. మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చూడటానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎదుటివారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఎదుటివారిని ఎక్కడా కూడా నొప్పించరు. అంటే ఏదైనా ఒక మాట చొప్పున కానివ్వండి, వారి యొక్క ప్రవర్తన చొప్పున కానివ్వండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి అలాంటివన్నీ వీరు గమనించున్నారు. అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి. లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ధనుస్సు రాశి వారిని చెప్పుకోవచ్చు. ఇది రెండో పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఇదే అసలైనటువంటి పాయింట్. ఇప్పుడు ఈ ధనుస్సు రాశిని కనుక మనం చూసినట్లయితే బాణం సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారు కూడా జీవితంలో ఒక మంచి టార్గెట్ని కలిగి ఉంటారు. అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు, భక్తి కలిగినటువంటి వ్యక్తులు. వీరు జీవితంలో కనుక ఒక ఆలోచన చేసి, ఏదన్నా ఒక పని కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, మేము ఇది చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యాలంటే మాత్రం అది సాధించే వరకు నిద్రపోరు. వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాల్సిందే. వీరి టార్గెట్, వీరి గురి అనేది ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా తప్పదండి. ఎక్కడన్నా ఒక్కసారి పొరపాటున వీరి ఆలోచన గనక తప్పింది అనంటే మాత్రం అంతకు రెట్టింపు కష్టం అనేది పని. వారు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశివారు.
అలాగే వీరు జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయాలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక టార్గెట్ని సంపాదించాలి, మనం జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకి ఎదగాలి, ఎక్కడా కూడా ఒకరి కింద తల దించుకుని బ్రతకూడదు కానీ తలెత్తుకునే బ్రతకాలి అని చెప్పేసి ఒక మంచి ఆశయాలతో కలిగి ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే వీరికి ఒక మంచి పట్టుదల అనేది, మొండితనం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి. ఒకవేళ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఆ భగవంతుడే స్వయంగా దిగొచ్చి చెప్పినా కూడా వీరు మాట వినరు. వీరు అనుకున్నదే వీరు చేస్తారు. ఇక దేవుడు చెప్తేనే వినరు అనంటే ఇక మనుషులు చెప్పింది వింటారా? ఒకసారి ఆలోచించండి. అలా వీరి మనస్తత్వం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ ఏంటంటే ఈ ధనుసు రాశి వారి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్ని వీరు ఎంతలా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారు. వీరు మితిమీరినటువంటి ప్రేమను చూపిస్తారు, మితిమీరినటువంటి చనువుని ఇస్తారు, ఇంట్లో అవ్వచ్చు బయట వచ్చింది. దీనివల్ల ఏంటంటే వీరు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే మన వాళ్ళేలే, మన మనుషులే కదా, మన మనుషుల దగ్గర కూడా మనం ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్తో ఉండాలా అని చెప్పేసి ఏంటంటే కొంచెం అతి చనువు అనేది చూపిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వీరు కొన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తున్నాయి. ఎవరి దాకెందుకండి, వీరి కుటుంబ సభ్యుల్నే మనం చూసుకున్నట్లయితే వీరి భార్య అవ్వచ్చు, లేదా భర్త అవ్వచ్చు, లేదా వీరి సంతానం, వీరి బిడ్డలు అవ్వచ్చు. ఇలా ఏంటంటే ఒక్కొక్కసారి వీరి కుటుంబం కోసం ఎంతైతే కష్టపడుతూ ఉంటారో అయినా వీరి కష్టాన్ని గుర్తించరు. వీరొక మాట అన్నా కూడా ఊరుకోరు. వీరొక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి 4 మాటలు ఎదురు సమాధానాలు రావటము, నువ్వేం చేసావు, నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏంటంటే ఈ ధనుసు రాశి వారు గత కొంతకాలం నుంచి కొంచెం ఎక్కువగానే పడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఎక్కడా కూడా మర్యాద అనేది చాలా వరకు కూడా తగ్గింది. అంటే ఇదివరకు చాలా గౌరవంగా మర్యాదగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇవాళ రోజున సడన్గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దానికి కారణం ఏంటంటే మీరు చూపించినటువంటి అతి ప్రేమేనండి. ఏదైనా సరే ప్రేమ చూపించడం తప్పు కాదు, కానీ అతిగా చూపించినప్పుడు ఏంటంటే అమృతంలా ఉన్న ప్రేమ కూడా విషంగా మారుతుందని గుర్తుంచుకోండి. అలాగే చక్కెర మనకి తీపి అనేది ఎక్కువైనా అది మనం తినలేము, తాగలేము. అంటే మనకి కాఫీలో కానీ టీలో కానీ పంచదార ఎక్కువ వేసుకొని తాగగలుగుతామా చెప్పండి? అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే మనం ఆ కూరని తినగలుగుతామా? అలాగే ప్రేమైనా పగైనా ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ పోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండటం వల్ల అదే మనవానేటటువంటి వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం. చేసుకోవాలి, అలాగే బిడ్డల్ని ప్రేమించాలి, నమ్మినటువంటి బంధాన్ని ప్రేమించాలి, గౌరవించాలి, కాదనంటం లేదు. కానీ అది మితిమీరితే మాత్రం అది వారి ముందలే మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాంటి వాటి వల్లే వాళ్ళు మీరు ఇబ్బంది పడాల్సిన అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం మీరు హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది. మీ బాధ్యత ప్రకారం మీరు చేయవలసింది వారికి చేయండి. అంతేగాని మరీ మితిమీరినటువంటి చనువునివ్వటం వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంచెం సరి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇక 5వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ధనుసు రాశి వారి యొక్క సంపాదన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే ఇప్పటికి కూడా బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తున్నాయి. అంటే బండి కదులుతుందంటే కదులుతుందన్నట్లుగా ఉంటుంది కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటా అన్న విషయం వీరికి మాత్రమే తెలుసు. కానీ బయటికి చెప్పుకోరు. వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది. అంటే బయటికి వీరి బాధని ఎక్కడా కూడా చెప్పుకోకుండా, ఒకవేళ చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో, చులకనైపోతామో అని చెప్పేసి మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటారు. కుటుంబ వ్యక్తులకు కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి అలాంటి వాటి వల్ల వీరి యొక్క కష్టం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మీరేంటంటే మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని, ఇబ్బందులు ఏవైనా మీకుంటే కుటుంబంతో మీరు తప్పక పంచుకోండి. బయట వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సింది మీరు. ప్రతిదీ కూడా కుటుంబంతో మీకు అనుబంధాలనేవి ఏర్పడి ఉంటాయి. కాబట్టి ప్రతి విషయం కూడా మీరు మీ కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవటం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తానే ఉంటాయి. కొన్నాళ్ళవి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ మీరైతే మాత్రం వాటన్నింటినీ నిలదొక్కుంటారు, ఒక మంచి స్థాయిలో నిలబడతారు. ఇక 6వ పాయింట్ ఏంటంటే మీరు చేసేటటువంటి వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏవైనా సరే చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందుల్లో నలిగినప్పటికీ కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు. ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు. అప్పుల సమస్య లేదన్నా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు.
కొన్ని ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి, కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటా మీరు ఆ పరమశివుణ్ణి నమ్ముకొని వెళ్ళినట్లయితే మీకు బాగా కలిసొచ్చి ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో కూడా శివారాధన చేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల మీ మీదున్నటువంటి నరదృష్టి, చెడు, నకారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు కల్లు, ఉప్పు, ఎండుమిరపకాయలతో మీకున్న దిష్టిని అప్పుడప్పుడు తీసివేసుకుంటూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన మీకు మంచి ఫలితాన్నిస్తాయి. ఎర్రనీళ్ళతో కూడా మీరు దిష్టి తీసివేసుకోండి. ఇలాంటి పరిహారాలు చేయటం వలన మీకున్న ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజుల్లో మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు పూజ చేయించి అవి కూడా మీ ఇంటికి గేటుకు కట్టుకోండి. అలాగే నరదృష్టి ప్రభావం, ఇరుగు పొరుగు వాళ్ల చెడు దృష్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే ప్రేమికులకు బాగుంది, నచ్చిన వారితో కాసేపు ఫోన్లలో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. వీరు చాలా ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తులండి. అలాగే చాలా మంచివారిగా కూడా చెప్పుకోవచ్చు. మీ గురించినటువంటి 9 పచ్చి నిజాలైతే ఇవ్వండి. కాబట్టి మేము చెప్పినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలైతే గట్టిగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అర్థమైంది కదండి? ధనస్సు రాశి వారి గురించి 9 పచ్చి నిజాలు ఏంటనేవి. ఈ 9 పాయింట్లలో మీకు దగ్గరగా ఉన్న పాయింట్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.